విషయం. ఇటువంటి సమావేశాలు పదే పదే జరగాలి. కమిటీ వెళ్ళిపోయే ముందు మదించాలి. మదించిన తర్వాతే కొద్దిగా సమస్యలు బయటపడి వాటిని శ్రీను గారు చెప్పినట్టుగా సంక్షిప్తం చేసి పాంప్లెట్లు రాసుకొచ్చి దాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం, మన సమస్యల్ని పరిష్కారం చేసుకోవడం. గత మీటింగ్లో కొన్ని విషయాలు మనం చర్చించుకున్నాం. అసలు మనం ఇక్కడికి ఎందుకు వస్తున్నాం, సమావేశానికి వస్తా మనకేంటి లాభం, మనకేంటి లాభం, నా కుటుంబానికి ఏంటి, నాకు అంటే మన కుటుంబం కిందకే వచ్చేస్తాం. ఒక మనిషి వస్తున్నాడంటే ఆ కుటుంబం యొక్క ప్రతినిధిగా మీరు వచ్చారంటే, అబ్బాయి సమస్య అవ్వచ్చు, అబ్బాయి అనగానే ఉద్యోగము, తర్వాత బిజినెస్, ఆ తర్వాత చదువు, ఆ తర్వాత కుటుంబ సమస్యలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఆ కుటుంబంలో పడుతున్నటువంటి తండ్రికి పడుతున్నటువంటి సమస్యలు. ఈ సమస్యలు మైండ్లో ఇక్కడ మీటింగ్లో వింటూ నా మాటలు వింటున్నా కానీ ఆట చుట్టూనే ఉంటుంది ఆ మనస్సు. ఆట చుట్టూనే ఈ సమస్యకి, నా సమస్యకి రిలేటెడ్గా మాట్లాడతారా అనేది తర్కన లోపల తర్కించుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరు తర్కించుకుంటూ ఉంటారు. దాని పర్యవసానం మనం ఏం చేయాలి? కుటుంబము, వ్యక్తి, కుటుంబము, సమాజం, ఈ మూడు ఉన్నాయి. ముందు వ్యక్తిగా నీ ఆరోగ్య సమస్యలను పరిష్కారం చేసుకోవాలి, దానికోసం కృషి చేయాలి. తర్వాత కుటుంబ సమస్య, ఆ తర్వాత సామాజిక సమస్య. సామాజిక సమస్య ఇక్కడ రాగానే అడుగు పెట్టడంతోనే సామాజిక సమస్య అనేటువంటి బలీయమైనటువంటి విషయాన్ని మన మనసులో చొప్పించుకున్నాం. కానీ లోపలికి వస్తే మాత్రం కుటుంబ సమస్యలు చుట్టుముట్టుతూనే ఉంటుంది జోరీలాగా. అది వదలదు. ఇక్కడ మనసు ఇక్కడ పెడదాం అనుకుంటాం కానీ వదలదు. సరే, గత సమావేశంలో సమస్యల గురించి కొన్ని చర్చించుకున్నాం. ఇవన్నీ కూడా మనకి నాయకులైనటువంటి వాళ్ళు పరంజ్యోతి గారు, కొనుగోడు సింగ్ గారు వీళ్ళ దృష్టికి తీసుకొచ్చారా? తీసుకొస్తే మీ సమస్యలు ఏమైనా తీసుకొచ్చారా? తీసుకొస్తే ఎంతవరకు తీసుకొచ్చారు? వాళ్ళు ఏం చేశారు? వాళ్ళకి ఏం హామీలు ఏమైనా ఇచ్చారా? అది లేదు. ఉన్నారా? ఎవరన్నా ఈ సమస్యల్లో మీ దృష్టికి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ముందు ప్రస్తావించాలి. పలానా వాళ్ళు మా దృష్టికి తీసుకొచ్చారు ఈ సమస్యల్ని, అది పరిగణలోకి తీసుకుంటూ నేను కొంత ఇటువంటి సహాయం వాళ్ళకి, తమ సహాయం ఎట్లాగో ఉండదు, మన దగ్గర ఉండదు కాబట్టి, మన కోర్సులు లేవు కాబట్టి మాట సహాయం కానీ, పొలిటికల్ సహాయం కానీ, లేదా ప్రభుత్వ పరంగా సహాయం కానీ ఏమన్నా ఇచ్చారా లేదా అనేది ముందు మీరు చెప్తే ఒక నమ్మకం దొరుకుతుంది వీళ్ళందరికీ. ఓకే, ఈ సమస్యని పరిష్కారం చేయాలి. వాళ్ళకి కావాలి రజకులము, రజక సామాజిక వర్గం, ఒకటే పదం వాడండి. మా రజక సామాజిక వర్గం, మా రజక సామాజిక వర్గం, ఇదే మాట. ఎక్కడ చూస్తే మనల్ని మనం గౌరవించడం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోండి. అదే మన శాఖలలో అసలు ప్రస్తావన ఆ ఎరగడి కాలంలో ఎల్లాయి, పుల్లాయి, సొబ్బాయి, శేషాయి ఇట్లా మాటలు మాట్లాడారు. అనాది నుంచి బ్రాహ్మణుల కాడి నుంచి, తర్వాత చౌదరీస్ కాడి నుంచి, చౌదరీస్ అనే కాదు, ఓసీ కమ్యూనిటీస్ అని కూడా అరే శుద్ధిగా అనే మాట చూసుకున్నాను. ఇంకా తగ్గిపోయింది చాలా అవుతుంది. ఏంటంటే శుద్ధిగా అదే పేరు మీ కమ్యూనిటీలో ఉంటే సుబ్బారావు గారు అని పిలవాలా? మా కమ్యూనిటీలో సుబ్బారావు, శ్రీనివాసరావు, అరే సీనుగా మార్చాలి. మన భాష మారాలి, మనం మారాలి, మన కుటుంబంలో మారాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ భాష మార్చుకోండి. తర్వాత మన సామాజిక వర్గం అనండి. మనలో కనపడితే మన సామాజిక వర్గం వాళ్ళు అని చెప్పాలి. మన సాగులోళ్ళు అనే మాట తీసి పక్కన పెట్టండి. మనం మారాలి. మనం మారితేనే మనల్ని బట్టి ఓసీలు మిగతా వాళ్ళందరూ గౌరవిస్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ భాషనే మనం మాట్లాడుతున్నాం. చాలా వరకు మారింది అనుకోండి, ఇంకా మారాల్సిన అవసరం పల్లెటూరులో ఉంది. మార్చడానికి ప్రయత్నం చేయండి. ఏదో కొద్ది ఆ భాష అంటే మొదటి నుంచి అనే మాట వద్దు, పక్కన పెట్టండి. అది మారాలైనా మాకు అక్కడ చెప్పారు, నేను అదే మీకు చెప్తున్నాను. నేను ప్రత్యేకించి నేను నా సొంత భాష కాదు అనే మాట మీరు వాడినట్టయితే ఆటోమేటిక్గా మాట్లాడు. లేదా అరే అక్కడ మాట్లాడకూడదురా సార్, చెప్పొచ్చాలో ఏదో కరెక్ట్గా తెల్లని బట్టలు వేసుకొని ఇస్త్రీ బట్టలు వేసుకురాగానే అంత భాష మార్చమంటున్నాడు. నేను మారాను, నువ్వు కూడా మారాలంటున్నాడు అని వాడు నెగిటివ్ సెన్స్ పోయే అవకాశం